మార్క్స్ వార్త 10:45 వచనంలో 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మనిషి కుమారుడుగా చెప్పుకున్నాడు కదా. మనిషి యొక్క అంశ ఏమాత్రం యేసుక్రీస్తు ప్రభులో లేకపోతే మనిషి కుమారుడుగా మరి ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనిషి అంశం ఉన్నందుకు కాదు, మనిషి అనేవాడిని ముందు సృష్టించిన దేవుడే ఈ రెండవ మనిషిని కూడా సృష్టించాడు. అది విషయం. దేవుడు ఒరిజినల్ మనుషులను ఇద్దరిని సృష్టించినాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. 15:45. 1 కొరింథీ 15:45. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఒరిజినల్ మనిషి అన్నవాడు ఒక జాతికి మూల పురుషుడు. ఒక నూతన ఆరంభం జరుగుతున్నదనే స్టేటస్లో మనుష్యులు అన్నోళ్ళు ఇద్దరిని చేశాడు దేవుడు. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఆదాం, అలాగే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ జీసస్. ఈ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయిన ఆదాము పాపంలో పడిపోయినాక ఆయనలో నుంచి కనుక ఈయన వస్తే మళ్ళీ పాప సహితునిలో ఉండి పాపరహితుడు పుట్టుట ఎలాగ సాధ్యం? అలాగెవడు పుట్టనేరుడని యోబు 14:4 చెబుతుంది. ఆదామును ఒరిజినల్గా చేసినప్పుడు సిన్లెస్ హ్యూమన్ బీయింగ్, పాపరహితుడైన మానవుడు. ఆయన అపరాధంలో పడ్డాడు. ఆదాం పాప సహితుడైనాడు కనుక ఆయనతో సంబంధం లేకుండా రెండవ మనుష్యుణ్ణి చేశాడు. ఒక హ్యూమన్ నేచర్, హ్యూమన్ టెక్స్చర్, హ్యూమన్ సైకాలజీ. ఒరిజినల్గా ఆదాంకి ఏది పర్ఫెక్ట్ హ్యుమానిటీ, పరిపూర్ణమైన లోపరహితమైన పాపరహితమైన మానవత్వం ఎలాగ ఆదాంకి ఇచ్చాడు అలాగే ఇంకో మనిషిని దేవుడు చేశాడు. ఆదామనే మొదటి మనుషుడు, యేసుక్రీస్తు అనే రెండవ మనుషుడు. అందుకు ఈయన మనుష్య కుమారుడు. అంతే తప్ప ఆయన ఆదాము అంశతో పుట్టింటే కనుక మళ్ళీ యోబు 14:4 అడ్డం వస్తుంది. రైట్. ఓకే బ్రదర్. ఇంకెవరైనా ఉంటే